హాయ్ ఫ్రెండ్స్, ఫామ్ అంటే నైట్ టైం కూడా చాలా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. నైట్ టైం కూడా చెక్ చేసుకుని కోడిపు పెట్టలు వచ్చినాయా లేదా, పుంజులు అన్నీ ఉన్నాయా చూసుకుంటూ ఉండాలి. అనుకుంటాం కానీ పెట్టినప్పుడు ఒకరి మీద మాత్రం వదలకూడదు. పనులు ఉంటారు కదా, చూస్తారు కదా, చేస్తారు కానీ మాత్రం మనం ఆ విధంగా ఆలోచించకూడదు. మనం చూసుకోగలిగితేనే మనం చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు పెట్టామా, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నామా జీతం అనే మైండ్లో ఉండకూడదు. ఇంకా నేను అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు పగటాలంటే నాకు కనపడవు పెట్టలు. ఇప్పుడు అన్నీ ఓ దుక్కు చేరుకుంటాయి పెట్టలన్నీ, క్లారిటీకి కనబడతాయి. మంచి పెట్టలే, అన్నీ నల్ల పెట్టలు ఎక్కువ. నల్ల పెట్టలు ఎందుకు ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నానంటే, మనం నల్ల పెట్టల కింద మనం ఏ రంగు పుంజు కావాలంటే మ్యాక్సిమం 90% లేదా 80% ఆ రంగు పుంజు దిగుతుంది. అది నా నమ్మకం. అందుకనే నల్ల పెట్టలు ఎక్కువ సెలెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చిన కలర్లు కూడా మనం పెట్టాను కదా, దాంట్లో ఒక 4 కలర్లు 5 కలర్లు ఉంటాయి. దానికి అందుకని ఇప్పుడు మళ్ళీ సపరేట్ సెక్షన్ చేస్తాను. మళ్ళీ ప్రజెంట్ అన్నీ ఉదుకునే ఉన్నాయి ప్రజెంట్. తర్వాత మళ్ళీ దాన్ని సపరేట్ చెయ్యాలి. మీరు మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కసారి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫోన్ నెంబర్ త్వరలోనే పెడతాను నేను. నాకు ఏమైనా సలహాలు అవి చెప్తా అందరూ ఎలా చేయాలి. నాకు మాత్రం ఇంకా ఇప్పుడు సంక్రాంతి తర్వాత నాకు 3 months 4 months పిల్లలు కావాలి. కోడి పిల్లలు పుంజు పిల్లలే కావాలి, పట్టు పిల్లలు కాదు. ఎందుకంటే అదొక ప్లానింగ్ ఉంది, చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ని డెవలప్ చేయాలి అంటే ఒక్క ప్రాసెస్లో ఉంటే పనిచేయదు. అన్ని ప్రాసెస్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో ఉంటుంది. నాది మాత్రం ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే నా సొంత బ్రీడ్ తయారు చేస్తూనే మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేయాలి. మళ్ళీ సంక్రాంతికి నా సొంత బ్రీడ్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ మళ్ళీ సంక్రాంతి చెప్పాను కదా, 100 నుంచి 150 పుంజు నేను రెడీ చేసుకోవాలని ఆ ప్లానింగ్లో ఉన్నాను నేను.